దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు ఒక పల్లవి పాటను మనం పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరలా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, మరి గడిచిన దినం నుంచి ఈ యొక్క దినం వరకు నీ యొక్క సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి పోషించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సమయం అందు కొద్ది నిమిషాలు నాయన మరి ధ్యానం చేస్తుండగా ఈ యొక్క వాక్య పరిచయలో నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ మాతో సూటిగా తేటగా మాట్లాడతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయమందు ప్రత్యేకంగా ఈ యొక్క దినానికి కావలసిన వర్తమానము దేవుడు మనకి అనుగ్రహించబోచు ఉన్నాడు. అలాగనే ప్రాముఖ్యంగా ఒక మాటను నేను తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. గడిచిన మరి రోజున ప్రత్యేకమైన ప్రసంగములు ప్రతి వారము మనము ఆదివారము అప్లోడ్ చేస్తూ ఉన్నాం. 30 నిమిషాలు. ఈ 15 నిమిషాలు అయితే చాలా మంది చూస్తున్నారు, కానీ ఆ 30 నిమిషాల యొక్క ఆ యొక్క ప్రసంగము ఎవరు చూడటం లేదండి. అంటే కొంతమంది మాత్రమే, ఒక 30-40 మంది చూస్తున్నారు అంతే. అంటే ఎక్కువగా ఉన్న సమయంలోనికి అనగా ఎక్కువగా ఆ సమయం తీసుకుంటే ఆ వాక్యాన్ని చూడనంటారా? అది చాలా ప్రాముఖ్యమైన వాక్యాలండి. ప్రతిదినము మనము ధ్యానం చేసేది వేరే విషయం అయితే, ఆ ప్రతి వారము ఆదివారం ప్రత్యేకమైన వాక్యము ఈ యొక్క యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం చూడండి. అది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. అది ప్రకటన గ్రంథం నుంచే మనము తీసుకుంటూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక మరి నిర్లక్ష్యం చేయొద్దని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నేటి దినమందు మన యొక్క వాక్యాంశము, ఈ భూమి దేవునిదే. ఈ భూమి ఎవరిదే? దేవునిదే. ఈ యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు కొన్ని మాటలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. చాలా మంది భూముల కొరకు ఆతృత పడుతూ ఉంటారు కదండి. ఒక అడుగు వారికి వెళ్ళినా, లేకపోతే వీరికి ఒక అడుగు తక్కువ వచ్చిన భూమి అక్కడ ఎంతగానో గొడవలు అయిపోతూ ఉంటాయి. చిన్నతనంలో నేను అటువంటి ఎన్నో చూశాను. ఒక్క అడుగు లేదంటే వారికున్న పాడి అనగా ఒక ఎద్దో లేకపోతే గేదో వారి యొక్క పొలంలోనికి వెళ్తే వెంటనే వారిని పంచాయతీ పెట్టించేవారు. అలాగిన భూముల కొరకు కొంతకాలం క్రితము మరి వేరే రీతిగా ఉండేవారు. అలాగిన ఈ యొక్క దినాల్లో ఉంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాల నుంచి చాలా దూర ప్రాంతానికి వచ్చేసాను. మరి అక్కడ ఇటువంటి సంభాషణలు జరుగుతున్నాయో లేదో నాకైతే తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ భూమి ఎవరిదంట? దేవునిది. మనకంటూ ఏమున్నది ఈ యొక్క లోకంలో? మనకంటూ ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు కదండి. మనకంటూ ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు. మనము కట్టుకున్న బట్ట నుంచి, ఏమండి, మనం మాట్లాడుతున్న మాట నుంచి, మనం తీసుకుంటున్న ఈ యొక్క శ్వాస వరకు అంతయు దేవునిదే. నేను కష్టపడుతున్నాను, నేను భూమి దున్నుతున్నాను, లేకపోతే నేను పంట కోస్తున్నాను, దాని ద్వారా నేను ధనము ఆర్జిస్తూ ఉన్నానంటే ఆ ధనము కూడా ఎవరిస్తున్నారు? ఆ పంట మొలవడానికి కారకులు ఎవరు? దేవుడే. ఆ పంట మొలవాలంటే దానికి కావాల్సిన నీరు ఎవరిస్తున్నారు? దేవుడే. ఎక్కడ పండుచున్నది? భూమి. అయితే భూమి ఎవరిది? దేవునిదే. సమస్తము దేవునిదే అండి. మనకంటూ ఏది యొక్క లోకంలో లేదు. మనం ఎలా అయితే ఈ యొక్క లోకానికి వచ్చామో అలాగనే మరలా ఆ భూమిలోనికి వెళ్ళిపోతున్నాం, అనగా ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నా. మరలా ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను.
చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు అంట. దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా దేవుని యొక్క రెండో రాకడ ఎందుకంటారు? ఇంకా అది ఈ యొక్క నేటి దిన వాక్య సందర్భము కాదు, కానీ నేను ఒక మాటగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది అంటూ ఉంటారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, స్వర్గస్థులయ్యారు ఉన్నారని, పరలోక పిలుపు అని అంటూ ఉంటారు. మరి దేవుని యొక్క రెండో రాకడ ఎందుకంటారు? ఇంకా కదండి, రెండో రాకడ ఉన్నది. ఆ రెండో రాకడలో సమాధులు తెరవబడతాయి. సజీవులుగా ఉన్నట్లయితే మనం ఎత్తబడతాము, ఆయన చూడగలము. ఇది దాని యొక్క సందర్భం. అయితే ఇక్కడ దావీదు కీర్తన 24వ అధ్యాయము 1వ వచనంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవావే ఏమండి? నివాసులు, ఈ భూమి సమస్తము యెహోవావే, దేవునివే, బిలాంగ్స్ టు గాడ్. మనకంటూ ఏదియో లేదు. మనం ఎంత శ్రమ పడినా కూడా ఏమండి ఈ లోకంలో ఏమి మనము సంపాదించుకోలేము. మనం సంపాదించుకోవలసినది ఏంటంటే దేవుని యొక్క సువార్తని ఈ రీతిగా ప్రజల మధ్యకు వెళ్తూ ఇలాగున కష్టపడుతున్న వారికి, అలాగనే దేవుని యొక్క మందిరానికి నడిపిస్తున్న వారిని, చాలా మంది ప్రియ దేవులారా దేవుని యొక్క సంఘానికి వారి యొక్క ధనంతో ఎంతో మందిని దేవుని యొక్క మందిరాన్ని నడిపిస్తూ ఉంటారు. వారు కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండవచ్చున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం అండి. మీ యొక్క సంఘాలు ఇలాంటి వారు ఉన్నారా? దేవుని యొక్క పని కొరకు వారి యొక్క పనిముట్లు వాడుతూ దేవుని యొక్క సన్నిధానానికి ఎంతో మందిని నడిపిస్తున్నారా? అలాంటి వారికి దేవుని యొక్క రాజ్యము తథ్యము. ఏమండి, తప్పగా వారు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. ఈ లోకంలో మనము పోరాడవలసినది దేని కొరకంటే మన యొక్క విశ్వాసం కొరకు మనం పోరాడాలి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి. అవన్నాట్లు మనం తప్పించుకోవాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టాలి. ఏమండి, ఈ భూమిని ఇచ్చాడు, ఈ భూమి మీద నివసించడానికి ఒక స్థలం ఇచ్చున్నాడు, గృహం ఇచ్చున్నాడు, అలాగనే దానితో పాటు ఒక మందిరాన్ని కూడా ఇచ్చున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. అంటే ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధన చేయాలి. నిజమైన రక్షకుని నీవు తెలుసుకొని, దేవా ఇదంతా నీవు ఇచ్చున్నావు, నాదంటూ ఏది లేదు, నేను పొందుకున్నది ఏది లేదు, నేను పొందుకున్నది కేవలము రక్షణ మాత్రమే. ఆ రక్షణను బట్టి నేను జీవిస్తానని తీర్మానం కలిగి ఉండాలి. ఏమండి, ఈ భూమి దేవునిదే, సమస్తము దేవునిదే. మనము దేవుని వారము కాబట్టి మనలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క యాత్ర లోకంలో దేవుని వారిగానే మనము జీవించాలి. మరలా నేను జ్ఞాపకం చేసుకున్నాను ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అలాడుచుండెను. మరి దేవుడు ఇచ్చిన సమయంలో ఈ భూమి ఎలా ఉన్నదంట? నిరాకారంగా ఉన్నది, శూన్యముగా ఉన్నది. ఏమండి, ఈ భూమి ఆరిన నేలగా లేదు. ఈ భూమి మీద అంతయు జలం ఉన్నది. ఆ జలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని మరి ఇక్కడ 1వ అధ్యాయంలో తేట తెల్లగా కనబడుతున్నది. ఈ భూమి దేవుని యొక్క మాట విన్నది, ఈ జలములు దేవుని యొక్క మాట విన్నాయి, ఈ పక్షులు దేవుని యొక్క మాటలు విన్నాయి, ఈ యొక్క వృక్షాలు, విత్తనాలు సమస్తము దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నవి. ఎందుకంటే దేవుడు వాటిని సృజించి ఉన్నాడు కాబట్టి. మరి మనల్ని కూడా అతను సృజించి ఉన్నాడు కదా, దేవుడు సృజించి ఉన్నాడు కదా. వాటికైతే మాట ద్వారా పలికిన వెంటనే అవి విన్నాయి, మాట ద్వారా వచ్చి ఉన్నాయి, మాట ద్వారా మొలిచి ఉన్నాయి. అయితే మనల్ని అయితే దేవుడు తన యొక్క స్వహస్తాలతోటి మన యొక్క నాసికాంధ్రములో తన యొక్క జీవాయువు ఊది ప్రియముగా మనలను ఈ భూమి మీద హెచ్చింపచేస్తున్నాడు. దేవుని స్తోత్రము కలిగాడు. అయితే మనము ఏ రీతిగా ఉండాలి? ఎవరికి సాక్షులుగా ఉండాలి? మనం ఎలా ఉండాలంటారు? ఈ యొక్క లోకంలో మనకి ఏదీ లేదు కదా, సమస్తము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ మనకి శ్వాస ఆడక హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాము అనుకోండి, ఏమండి, శ్వాస ఆడక హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాము అనుకోండి, వారు వెంటిలేటర్ పెడుతూ ఉంటారు.
ఒక గంటకి లేదంటే ఒక రోజుకి ఇంతని ఛార్జ్ చేస్తూ ఉంటారు. రోజుకి ఒక 1500 లేకపోతే 2000 ఛార్జ్ చేస్తూ ఉంటారు. మరి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన యొక్క శ్వాస యొక్క ఖరీదు ఎంత పే చేయాలి దేవునికి? ఆ ఖరీదు ఎంత కట్టాలంటారు కదండి? దేవుడు ఏమైనా అడుగుతున్నాడా? ఎప్పుడైనా ఏమైనా అడుగుతున్నాడా? దేవుడు అడిగేది ఒకటే ఒకటి, నీ హృదయము నాకు ఇమ్ము. నేను తలుపు యొద్ద నిలబడి ఉన్నాను, ఎవరైనా నా యొక్క స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వారితో భోజనము చేస్తాను, నేను వారితో ఉంటాను, వారిని నేను సంరక్షిస్తాను, వారిని నేను ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నేటి దినమందు ప్రియదింట్లారా, వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీ యొక్క హృదయం యొద్ద నిలబడి ఎదురు చూస్తున్నాడు. నా మాట ఎవరైనా వింటారా? ఈ లోకాన్ని పూజిస్తూ ఉన్నారు, లోకాన్ని ఆస్వాదిస్తున్నారు, లోకం వైపే చూస్తూ ఉన్నారు. నా వైపు చూసేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన తేరి చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తేరి చూస్తున్నప్పుడు ప్రతిదినము మనల్ని దేవుడు చూస్తున్నాడండి. ఎవరిని చూడటం లేదని కాదు. 800 కోట్లకు పైగానే ఈ భూమి మీద జనమున్నారు. 800 కోట్లకు పైగానే జనమున్నారు. ఈ వారము ఈ యొక్క ఇండియన్ చూద్దాం, ఈ వారము ఆఫ్రికాను చూద్దాం, ఈ వారము పాకిస్తాన్ చూద్దాం అని దేవునికి అటువంటి ఆలోచన లేదు. ఒక్క సెకండ్ లోనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు, తేరి చూస్తున్నాడు, జ్ఞాపకము చేసుకుంటున్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఏమండి, మన యొక్క ఆలోచన ప్రకారం అయితే, మనకున్న ఈ లోక జ్ఞానం అయితే ఏమండి, దేవుడు ఆ ప్రాంతాన్ని చూస్తాడు, ఈ యొక్క దినము ఆ ప్రాంతాన్ని చూస్తాడు, ఈ ప్రాంతం చూడలే. ప్రతి రోజున నిన్ను చూస్తున్నాడు, ప్రతి రోజున నిన్ను చూస్తున్నాడు కాబట్టి, ప్రతి సెకండ్ నిన్ను పోషిస్తున్నాడు కాబట్టి ఈ రోజున నీవు సజీవ లెక్కలో ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, లేదంటే మనము ఎప్పుడో చనిపోవలసినదే. ఏమండి, ఒక్క రోజులోనే ఇంచుమించుగా 1,00,000 మంది చనిపోతున్నారంటండి, 1,00,000 మంది. అటువంటి క్రమంలో మనల్ని పెట్టలేదు దేవుడు. ఎందుకంటే మన మీద ఏదో ప్రణాళిక ఉన్నది. మనలను దేవుడు వాడుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండాలని ప్రభుపడి నేను బ్రతమాలుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట ఉన్నది, అది మనము జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వాక్య భాగం. ఆకాశములను సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశము, భూమి సృష్టికర్త ఎవరు? దేవుడే, యెహోవే. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నిరాకారముగా అంటే ఎందుకు పనికి రాకుండా ఆయన చేయలేదు. ఈ భూమిని సస్యశ్యామలముగా చేస్తున్నాడు. ఆయన ఆదాము అవ్వలకి ఏం తెలియజేస్తున్నాడు? ఈ భూమిని సేద్యపరుచుకోండి అని వారికి ఇచ్చి ఉన్నాడు, మనకిచ్చి ఉన్నాడు. ఆదాము అవ్వలకి ఇచ్చున్నారంటే మనకి ఇచ్చినట్లే. ఈ భూమి ద్వారా మీరు కష్టపడి పని చేసుకుని మీకు కావలసిన ఆహారాన్ని మీరు సమకూర్చుకోండి అని ఈ భూమిని మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఏమండి, ఈ భూమిని మనకి ఎందుకని ఇచ్చాడు? నివాసులుగా ఉండటమే కాకుండా సాక్షులుగా కూడా ఉండాలని ఆయన ఇచ్చి ఉన్నాడు. నివాస స్థలమగినట్లుగా దాన్ని సృజించాను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఈ భూమి ఎవరిచ్చారు? చాలా మంది అంటారు భూమాత. ఏమండి, భూమాత, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఏమండి ఇలాగన అంటూ ఉంటారు. మనము పురాణాలు ఆ యొక్క వేదాల్లోకి మనము వెళ్ళటం లేదు, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క భూమి దేవునిది, ఈ గాలి దేవునిది, ఏమండి ఈ ఊపిరి దేవునిది, సమస్తము దేవునిదే. ఏమండి, ఏది మనకంటూ లేదు. కనుక మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. మరి దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.
ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా సహోదరి కవిత గారి కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కిడ్నీ మరి ఫెయిల్యూర్ అయి ఉన్నది. వారి కొరకు మనము ప్రార్థిద్దాం. అలాగనే నా తల్లి గారి కొరకు కూడా ప్రార్థించండి. మరి తండ్రి గారికి కూడా అనారోగ్యంగా ఉంది, వారి కొరకు కూడా ప్రార్థించండి. అలాగనే ఎంతో మంది ప్రార్థన అవసరంలో కోరుచున్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి సహోదరుడు ప్రవీణ్, నల్లి ప్రవీణ్ గారు, వారు దూరదేశానికి ఈ నెల 30వ తారీఖున వారు బయలుదేరి వెళ్ళబోతున్నారు రష్యా ప్రాంతానికి. వారి కొరకు మనము ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, నీవు ఈ యొక్క భూమిని, గాలిని, సమస్తము మీరు మాకు అనుగ్రహించినారు. మాకంటూ ఏదీ లేదు ప్రభువ, మాకు ఇచ్చినది నీవే, మాకంటూ నీవే ఉన్నావు ప్రభువ. ఆయన మరి చివరి కాలం వరకు, చివరి ఊపిరి వరకు మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తారని నమ్మకంతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దిన వాక్యము ప్రభువ అనేకులకు మాదిరిగా, అనేకులకు ప్రభువ నేను ఆశీర్వాదకరముగా మీరు ఉంచుతూ ఉన్నాం. నిశ్చితమైతే ప్రభువ దూరదేశంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. అలాగనే దూరదేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగానైనా మరి సహోదరుడు అయినా మరి నల్లి ప్రవీణ్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువ. మరి అనేక దినముల నుంచి వారు ప్రయత్నము చేయుచుండగా ఆయన చక్కటి ద్వారము తెరిచి ఆ యొక్క రష్యా ప్రాంతానికి మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభువ, తెలియని దేశము ప్రభువ, తెలియని ప్రజలు ఆయన, తెలియని భాష ప్రభువ, ఆ బిడ్డనైనా ఆ యొక్క దేశానికి వెళ్ళిచుండగా ఆ దేశంలో చక్కగా పని చేసుకోవడానికి సహాయం చేయండి. ఎటువంటి శ్రమల పాలు కాకుండా మీరు తోడుగా ఉండండి. అక్కడ ఉన్న ప్రకృతినైనా వీరికి అలవాటు పడడానికి సహాయం చేస్తున్నట్టు ఉన్నాం. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నీకు కృపను చూపించండి అయ్యా, నీకు వందనాలు. అలాగే ప్రభు, సహోదరి కవిత గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభు, డాక్టర్లు అయితేనైనా వారికి నైనా అనారోగ్యంగా ఉన్నదని తెలియజేస్తున్నారు. నిశ్చితమైతే ప్రార్థిస్తూ ఉన్నాం. నిశ్చితమైతే నాయన ఈ ప్రార్థన బట్టి నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపిస్తున్నట్టు ఉన్నాం ప్రభువ. నేను అలాగనే ప్రభు, నా యొక్క తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయం నుంచి ఎంతగానో బలహీనకున్నది, ఆ బిడ్డని మీరు బలపరచండి. అలాగే ప్రభు, తండ్రిగా మీరు బలపరచండి ప్రభువ. ఆ యొక్క ఇన్ఫెక్షన్ కూడా ఏస్తున్నంలో తొలగించి నీ కృపజాడను బలపరచండి. అలాగనే తండ్రి, నాకున్న ఆర్థిక సమస్య కూడా మీరు తొలగించండి. ఇంతవరకు తండ్రి నేను ఇక్కడ కట్టవలసిన ప్రతి ఫీజులో మీరు తోడుకున్నారు, సహాయం చేస్తున్నది నీకు స్తోత్రము. అలాగనే ప్రభువ, నేను నిశ్చితమైతే ప్రభువ జరగబోచున్న దినాల్లో కూడా నాకు స్టడీ నిమిత్తమే కావాల్సిన ధనాన్ని కూడా మీరు అనుగ్రహిస్తారని, మా పాపంలోని క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.